హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ కాన్సెప్ట్. దేవర మూవీకి సంబంధించిన స్టోరీ అయితే ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో హల్చల్ చేస్తుంది. ఇది షార్ట్ స్టోరీ అన్నమాట. ఇది నేను క్రియేట్ చేసింది కాదు, వేరే ఏ వ్యక్తి క్రియేట్ చేసిన దాన్ని నేనైతే ఇప్పుడు మీకు అయితే చెప్పబోతున్నాను. సో ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి లాస్ట్ లో విన్న తర్వాత. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓపెన్ చేస్తే దేవర అండ్ బైర్య ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఒకరోజు ఊళ్ళో కుర్రాళ్ళంతా కలిసి షిప్ లో సామాన్లు దొంగతనం చేస్తారు. దేవరాకి అది నచ్చదు. దాంతో దేవర కుర్రాళ్ళను కొడతాడు. దేవర ఆ ఊరోళ్ళకి ఇలా చెప్తాడు, ఊళ్ళో ఎవ్వరు కూడా సముద్రంలోకి వెళ్ళకూడదు సామాన్లు దొంగతనం చేయడానికి. బైర్య బ్యాచ్ అంతా కలిసి ఒక స్కెచ్ వేస్తారు దేవరాన్ని చంపేయడానికి. ఎందుకంటే సముద్రంలోకి వెళ్ళనివ్వడు కాబట్టి. ఒకరోజు స్పాట్ పెడతారు. చూస్తే దేవరనే అందరినీ చంపేస్తాడు. లాస్ట్ లో బైర్య దేవరాని వెన్నుపోటు పొడుస్తాడు. సామాన్లు దొంగతనం చేయడం మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. 20 సంవత్సరాల తర్వాత వర అమాయకుడులా యాక్ట్ చేస్తూ దేవర గెటప్ లో సముద్రంలోకి వెళ్ళి దొంగతనం చేసిన వారందరినీ చంపేస్తాడు. ఒకరోజు వర దొరుకుతాడు. నిజం తెలిసిపోతుంది అందరికి. కట్ చేస్తే దేవర వస్తాడు అక్కడికి విలన్స్ ని చంపేయడానికి అండ్ చంపేస్తాడు కూడా. సో దాంతో దేవర పార్ట్ 2 టైటిల్ కార్డ్స్ అయితే పడతాయి. సో ఇది స్టోరీ అయితే తను రాసింది ఓకే అనిపించింది. సో ఈ పాయింట్స్ తోటి కూడా నేను మ్యాచ్ చేసి ఇంకో స్టోరీని అయితే రెడీ చేస్తున్నా. స్టోరీ కావాలంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఈ స్టోరీ ఎలా ఉందో కూడా కింద కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.